బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాట్లాపూర్ గ్రామస్తులు నిరసనకు దిగారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తమ భూములు తీసుకోవద్దని ఆందోళనకు దిగారు. పరిగి బస్టాండ్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నిరసనతో బీజాపూర్ హైవేపై భారీగా నిలిచిపోయాయి వాహనాలు. రైతుల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రైతులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. పోలీస్ వాహనాలను అడ్డుకున్నారు మహిళా రైతులు. కాట్లాపూర్, రాపోలు 2 గ్రామాల్లో కలిసి 1197 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. జీవనాధారమైన భూములు లాక్కోవద్దని రైతులు నిరసనకు దిగారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాట్లాపూర్ గ్రామస్తులు నిరసనకు దిగారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తమ భూములు తీసుకోవద్దని ఆందోళనకు దిగారు. పరిగి బస్టాండ్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నిరసనతో బీజాపూర్ హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రైతుల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రైతులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. పోలీస్ వాహనాలను అడ్డుకున్నారు మహిళా రైతులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. విక్రమ్, చెప్పండి, ప్రధానంగా కాట్లాపూర్ గ్రామస్తులు ఏం డిమాండ్ చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాట్లాపూర్ గ్రామస్తులు నిరసనకు దిగారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తమ భూములు తీసుకోవద్దని ఆందోళనకు దిగారు. పరిగి బస్టాండ్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నిరసనతో బీజాపూర్ హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతుల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రైతులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. పోలీస్ వాహనాలను అడ్డుకున్నారు మహిళా రైతులు. కాట్లాపూర్, రాపోలు 2 గ్రామాల్లో కలిసి 1197 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. జీవనాధారమైన భూములు లాక్కోవద్దని రైతులు నిరసనకు దిగారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. కవిత, వికారాబాద్ జిల్లా పరిగిలో రైతులు నిరసనకు దిగారు. కాట్లాపూర్ గ్రామానికి చెందిన భూమిని ఇండస్ట్రియల్ కారిడార్ కింద భూమిని భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ఇండస్ట్రియల్ అధికారులు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి రైతులంతా కూడా తమ భూమిని ఎలా తీసుకుంటారని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగిన పరిగి బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున కాట్లాపూర్, రాపోల్కి చెందిన గ్రామస్తులు 2 గ్రామాలకు చెందిన రైతులైతే పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతులకు, మహిళా రైతులకు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు ఆందోళనకు బీజేపీ మరియు బీఆర్ఎస్ నేతలు మద్దతు చెప్పడం జరిగింది. కాట్లాపూర్, రాపోల్ 2 గ్రామాల్లో కలిపి 1197 ఎకరాల భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీంట్లో 260 ఎకరాలు పట్టా భూములు కాగా 937 ఎకరాలు లావాణి పట్టా భూములు ఉన్నట్టు రైతులు చెప్తున్నారు. జీవనరమైన భూములు లాక్కోవద్దని చెప్పి రైతులు నిరసన దిగడం జరిగింది. అయితే గతంలో వికారాబాద్ జిల్లా లగచర్లలో ఘటన చోటు చేసుకుంది. అదే స్ఫూర్తితో మేము ఉద్యమాన్ని చేస్తామని చెప్పి రైతులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. రైతుల నిరసన అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు, రైతులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం పోలీసులు చేశారు. పోలీసు వాహనాలను కూడా మహిళా రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంకా రైతుల ఆందోళన అయితే కొనసాగుతుంది. రైతుల ఆందోళనకు సంబంధించి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీకి నేతలు కూడా మద్దతు చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకోవచ్చు, మొత్తం బీజాపూర్ హైవే పోయి భారీగా వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. పరిగి బస్టాండ్ బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేస్తున్నారు. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.
పశ్చిమ గోదావరి